పడుకొని పూలారం పట్టుకోమ్మా మా ఇంకొద్ది ఇచ్చారండి అన్న ఇచ్చేవాడి హనుమంతేనా మేడం మేడం కంబాలప్ప కిష్టప్ అయితే 40 ఏళ్ళ నుంచి ఫ్రెండ్స్. సత్యనారాయణ రెడ్డి మా బ్యాచ్ ఉంది ఒకటే, ఒక 15 మంది 40 ఇయర్స్ నుంచి మేము ఫ్రెండ్స్. మేమంతా ముద్ద చేసినారు గడ్డం సీనా గడ్డమ్మ వాడిట్లోనా డ్రై ఫ్రూట్స్ అన్న తినండి. రీకాలింగ్ చంద్రబాబు నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు, ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుంది? స్పందన అయితే మీరు ప్రాక్టికల్గా చూడొచ్చు. మేము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ఎమ్మెల్యేస్కు మంత్రులకి చెప్పినారు, మంచి పరిపాలన పోయి చేయండి, మేము ఏమేమి చెప్పినామో చేయండి అన్నారు. అసలు వాళ్ళు ఊరిలో ఎవరన్నా వాళ్ళు వచ్చి తిరిగితే ఎవరైనా ప్రశ్న అడిగితే పరారైపోతున్నారు. మేమైతే జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశారు కాబట్టి, ఇచ్చినారు కాబట్టి చాలా ధైర్యంగా నడి రోడ్లో కానీ రచ్చకట్టలో కానీ చాలా పెద్ద ప్రోగ్రాం చేసుకుంటూ ఈరోజు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాం మనం చేసుకుంటూ ఊరూరు వెళ్తుంటే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు మాట్లాడుతూ చెప్తున్నారు, నిజమే మేము నమ్మి మోసం పోయినాం, ఓటేసి మోసం పోయినాం, ఇంకొకసారి ఇట్లాంటి పొరపాటు జరగకూడదు అని వాళ్ళనే ఒక పశ్చాత్తాపం కలిగింది. ఎక్కడికి పోయినా కూడా ఏంది ఇంకా కొంతమందికి ఒక సిలిండర్తోనే కాలం గడుపుతున్నారు, కొంతమందికి అసలు అమ్మ తల్లికి వందనం ఏదైతే వేసినారో అది అరకొరకు వేసినారు. ఇంక రైతు భరోసా మీరే చూసారు కదా, మోదీ గారితో కలిపి వీళ్ళు జై అనిపించున్నారు. అండ్ ఆడబిడ్డ అనేది రాష్ట్రాలను అమ్మాలంటే ఎప్పుడో అమ్ముకుంటున్నారు, అప్పుడే అమ్ముతున్నారు. ఇంకా నిరుద్యోగ భృతి గోవిందా గోవిందా. బీసీ శాఖ మంత్రిగా సవితమ్మ పూర్తిగా జీరో. పోయి కడపలో పోయి లెక్చరర్స్ ఇచ్చేది కాదు తల్లి, నువ్వు ఫస్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు కడపలో పోయి తిట్టేది కాదు ఇన్ఛార్జ్ మంత్రిగా. నువ్వు చెప్పు, బీసీ శాఖ మంత్రిగా బీసీ పెన్షన్ ఎప్పుడు ప్రవేశం పెడతారు చెప్పు, తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడే ఒక ఎలిజిబిలిటీ వస్తుంది. స్పెషల్లీ వైఎస్ఆర్ కుటుంబం పైన మాట్లాడే అర్హత అస్సలు నీకు లేదు సవిత. మేడం ఆగస్టు 10 నుంచి ఉచిత బస్సు అంటున్నారు, కాకపోతే ఇంకా పూర్తిగా అది రాకముందే కొన్ని చోట్ల అది కొన్ని రూట్లో లేదు అంటున్నారు, మహిళలకి ప్రవేశం లేదు అంటే కొన్ని రూట్లో. దాని గురించి మాట్లాడితే 4 మందా అంటాడు చంద్రబాబు నాయుడు. అంటే నిజం మాట్లాడకూడదు, మాట్లాడితే 4 మందా అంట. సో ఎవరు అంటే అచ్చెన్నాయుడు గారు మొన్న నిజం చెప్పినారు, ఆడబిడ్డ నిధి అని చెప్పేసి ఆయన 4 మంది అయిపోయింది. ఇంకా వీళ్ళు ప్రవేశం పెట్టిన తర్వాత వాట్ ఆర్ ద డూస్ అండ్ డోంట్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ చూస్తాం కదా, ఏం టర్మ్స్ కండిషన్ విత్ టర్మ్స్ అండ్ కండిషన్సే పెడతారు. అంటే ఆశ్చర్యం ఏంటంటే ఈ ఊరు నుంచి ఆ ఊరికి పెడతాడా, ఆ ఊరి నుంచి ఆ పంచాయతీకి పెడతారా అనేది వేచి చూడాలని నేను కాదు మహిళలు చెప్తున్నారు. అంటే వాళ్ళ ఒక సంక్షేమ పథకాలపైన ప్రజలకున్న నమ్మకం. మేమైతే పూర్తి స్థాయిలో అయితే నమ్మము. వాళ్ళు ఏది ప్రవేశం పెట్టినా కూడా ఆరా కొరక ఏదో చేసుకుంటారు. అంతే. 2029కి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నిర్మూలన చేస్తాం, పేదరికం లేకుండా చేస్తాం, దాంతో భాగంగా P4 అనే కార్యక్రమం చేపట్టారు. 20% పేదవాళ్ళు. మంచి క్వశ్చన్ అండి. పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ P4 ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశం పెట్టి ఆల్ ఎంప్లాయీస్ అంటే చాలామంది ఎంప్లాయీస్ని కలిసేటప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళు గోడ పోసుకుంటున్నారు. వీళ్ళు ఇచ్చే శాలరీ కూడా డేట్కి ఇయ్యరు, అరియర్స్ కూడా ఇవ్వడం లేదు, నో బోనస్, ఇంకా ఏదైనా ప్రమోషన్స్ ఉంది అంటే అదినూ కూడా లేదు. ఇవన్నీ మధ్యలో కూడా వీళ్ళు దత్తకు తీసుకోమని చెప్తున్నారు కదా, మేము ఎలా తీసుకోగలుగుతాం? ఎందుకంటే మేమే ఒక శాలరీస్ పైన ఆధారంగా ఉంటూ ఫ్యామిలీస్ని గడుపుతున్నాము. అంత మోజుగా ఉంటే హెరిటేజ్ని అమ్మేసి వీళ్ళందరినీ కూడా దత్తకు తీసుకోవచ్చు కదా అని నా వర్షన్ కాదు, ప్రజలు ఇప్పుడు చెప్పిన వర్షన్. ఇప్పుడు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీలో మాట్లాడుతూ ఎంప్లాయీస్ కొంతమంది కలిసి మాట్లాడి చెప్పిన మాట, మనకేమి ఇది మనపైన ఎందుకు బరువు మోపుతున్నారు, ఇది కరెక్ట్ కాదు కదా అనేది వర్షన్ ఆఫ్ ది పబ్లిక్. ఇది యథా రాజా తథా ప్రజా అన్నప్పుడు ఫస్ట్ మీరు స్టార్ట్ చేయండి. మీరు ఎంతమందిని దత్తకు తీసుకుంటారో చూడండి.
తర్వాత ప్రజల్లో మీరు తీసుకొని రాలా. బట్ ఈ బరువు మోపేదైతే ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. బికాస్ ప్రతి ఎంప్లాయీస్ కూడా వాళ్ళకే నెల వస్తే వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటుంది, నెల వస్తే వాళ్ళ బర్డన్స్ ఉంటాయి, అండ్ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి. ఇది కాకుండా వేరే వాళ్ళని సపోర్ట్ చేయడం మంచిదే, బట్ ఆ బరువు మీరు తీసుకోకుండా ఎంప్లాయీస్ పైన తోయడం అది కరెక్ట్, అస్సలే కరెక్ట్ కాదు. చివరిగా జెడ్పీటీసీ ఎలక్షన్స్ కొన్ని చోట్ల జరుగుతున్నాయి, ఎలా ఉంటుంది పరిస్థితి? కొన్ని చోట్ల అక్రమ కేసులు పెడుతున్నారు, వైసీపీని డెవలప్ చేస్తున్నారు. మీరే చెప్పినారు కొన్ని చోట్ల కేసు పెడుతున్నారని. అంటే చంద్రబాబు నాయుడు గారు భయపడిపోయినారు. అరకొరక సూపర్ 6 ప్రజల్లో అయితే తిరుగుబాటు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పోయినా కూడా పెద్ద కిరీటం పెడుతున్నారు. ప్రజలు కారుకి గొంతు తోడినా కాలినడకలో వస్తున్నారు, కారు ఎందుకు కాలు ఉంది అని. సో 50 ఏళ్ళ నుంచి ఆ ఒక పులివెందల పులిబిడ్డ వైఎస్ ఫ్యామిలీ, డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా వివేకానంద రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అడ్డా అది. సో ఈరోజు మీరు పోయి సవాల్ విసిరితే, ఆ రోజు సోనియా గాంధీ సెంట్రల్ గవర్నమెంట్లో ఉంటూ సవాల్ విసిరితే ఆమె పార్టీ ఎక్కడ లేకుండా పోయింది, ఎక్కడ లేకపోయింది, అడ్రస్సే లేదు. అటువంటిది ఈరోజు మీరు వచ్చి మన పైన సవాల్ విసిరితే ఇంకా మీ పార్టీ కూడా నో అడ్రస్, కేర్ ఆఫ్ అడ్రస్ లేకుండా పోతుంది అనే దానికి ఇదే ఒక సూచకం అని చెప్తున్నాను. డెఫినెట్గా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారి పైన పెట్రోల్ పోసి రాడ్తో కొట్టి దాడి చేయాలని వాళ్ళు చూసినా, ఏదేమైతే ఏమి ప్రజల్ని థ్రెటన్ చేసినా, ఫోన్ కాల్స్ వచ్చినా, కేసులు పెట్టినా కూడా జెడ్పీటీసీ ఎలక్షన్స్లో అయితే ఇది ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ అన్ఫేర్గా వాళ్ళు గెలిచి రాష్ట్రం మొత్తం ఒక దే వాంట్ టు పుట్ అ మెసేజ్ ఏమని, లోకల్ బాడీ ఎలక్షన్స్ యునానిమస్గా చేసుకొని అట్లా వైసీపీ ప్రజలందరినీ కూడా క్యాడర్ని భయభ్రాంతం గురి చేసేట్లా చేసుకోండి. మేము మొండోళ్ళం స్వామి, మేము భయపడేది ఏముండదు. ఏది ఉన్నా కూడా వీ విల్ ఫేస్ ఇట్. వాట్ ఛాలెంజెస్ ఎన్ని ఉన్నా కూడా మేము ఫేస్ చేసుకుంటాం. అండ్ వాళ్ళు కూడా ఒక మాట చెప్తున్నాను, రాబోయే ఈ ఎలక్షన్స్లో డెఫినెట్లీ మన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎవరైతే జెడ్పీ క్యాండిడేట్ ఉన్నారో బంపర్ మెజారిటీ మేము గెలవబోతున్నాం కూడా. అది ఈ రోజు జరిగిన ఈ కావేరీ నాయకుల్లో రీకాలింగ్ సభ కార్యక్రమం ఎలా ఉంది? ప్రజల నుండి ఏ స్పందన వచ్చింది? ఏమైనా సమస్యలు మీ దృష్టి తీసుకొచ్చారా? వాళ్ళు అడుగుతూ ఉండేది ఒకటే, సూపర్ 6 కొంతమంది ఆడవాళ్ళు చెప్తున్నారు, మేడం 3 సిలిండర్ అంటారు, ఇంకా ఒక సిలిండర్ 2 సిలిండర్లే ఉంటాము, మాట్లాడితే 400 అంటాడు మేడం చంద్రబాబు నాయుడు గారు అంటారు. మళ్ళీ బస్సు ఎప్పుడు వస్తుంది మేడం అంటే, నేను 15వ తారీఖు ఏదో ఇస్తారంటే యాడిస్తారు అని వాళ్ళు, దట్ ఈస్ దేర్ వర్షన్. 18,750 జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినారు. ఈరోజు ఆడబిడ్డ నిధి అనేది లేదు. అంటే మహిళలకు ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మనం ఎన్ని మాట్లాడినా కూడా, మహిళా సాధికారత గురించి మాట్లాడినా కూడా, మనం ఏం ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఇచ్చినాం, ఆర్థికంగా వాళ్ళకు ఎటువంటి సహాయం చేసింది ప్రభుత్వం అనేది అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అది ప్రజలందరూ కూడా చూసేది. అది సున్నా చేస్తూ మేము మహిళల్ని ముందుకు నడిపిస్తామంటే ఏం నడిపిస్తారు? బీఫోరే మీకు ఇది పెద్ద ఫెయిల్యూర్ అయిపోతుంది. ఇంకా మహిళల్ని ఎక్కడ నడిపిస్తున్నారు? నిరుద్యోగులు అయితే నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పినారు. చూస్తే ఒక కియా ఫ్యాక్టరీ ఉంది, ఆ కియా ఫ్యాక్టరీ పైన సవితమ్మ దాడి చేసి వాళ్ళందరినీ కూడా పారిపోయేట్లా చేస్తూ ఉంది. ఏంది ఇది? అసలు ఏం జరుగుతూ ఉంది అర్థం కాలేదు ఈ రాష్ట్రంలో. రాష్ట్ర ప్రజలందరూ ఇది గమనిస్తున్నారు. పులివెందుల ప్రజలైతే చాలా చాలా ఇంటెలిజెంట్. దే విల్ స్టాండ్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు వన్స్ అగైన్. అండ్ జెడ్పీటీసీ ఎలక్షన్స్ కూడా గెలవబోతున్నాం.